ముందుగా మన ప్రేక్షకులందరికీ, యూట్యూబ్ వ్యూవర్స్ కి, ట్రేడర్స్, ఇన్వెస్టర్స్ అందరికీ కూడా మా ఈక్విడియస్ టీమ్ తరఫున పరాభావనామ ఉగాది శుభాకాంక్షలు. సో ఇయర్ అందరూ కూడా మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవాలి, మంచి ప్రాఫిట్స్ చేసుకోవాలని ఆశిస్తూ ఈ రోజు అప్డేట్స్ మనం చూద్దాం. సో ఉగాది రోజు మనకి ట్రిపుల్ ధమాకా రావటం చూసాం. సో ట్రిపుల్ ధమాకా ఏంటి అంటే కనుక నిన్న మనం చూసాం, ఐ థింక్ ఇరాన్ వార్నింగ్ చేసింది లాట్ ఆఫ్ యుఏఈ నేషన్స్ కి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నేషన్స్ కి. సో వాళ్ళ ఆయిల్ రిజర్వ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ నుంచి మ్యాన్ పవర్ ని పక్కకి తీసేయమని, బికాస్ అక్కడ అటాక్స్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఇన్ఫాక్ట్ ఇరాన్ అటాక్ చేసే ప్రయత్నంలో ఉన్న ఒక ఫీల్ ఇచ్చింది. సో రెండోది హెచ్డిఎఫ్సి బ్యాంక్ చైర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ప్రాబబ్లీ అథాను చక్రవర్తి, ఆయన రిజైన్ చేశాడు. రిజైన్ చేయటంతో పాటు ఆయన పర్సనల్ గా కొన్ని ఎథికల్స్ ఏవైతే ఆయనకి మంచి అనుకున్నాయో అలాంటి ఫాలో అవ్వట్లేదు బ్యాంక్ లో ఒక స్టేట్మెంట్ ఇచ్చి రిజైన్ చేశాడు. అది కూడా చాలా సెంటిమెంట్ ని డాంపెన్ చేసిందని చెప్పొచ్చు. ఇక మూడోది సెన్సెక్స్ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ. సో ట్యూస్డే థర్స్డే వస్తేనే ఒక కైండ్ ఆఫ్ ఫియర్ అనేది ట్రేడర్స్ లో ఉంటుంది, బికాస్ ఆ రోజు హ్యూజ్ ఆప్షన్స్ ఎక్స్పైరీస్ సెన్సెక్స్ లో గానీ నిఫ్టీలో గానీ అవుతా ఉంటాయి కాబట్టి అది కూడా ఒక పారామీటర్ గా మనం చూసుకోవచ్చు. ఆఫ్ కోర్స్ నిఫ్టీ ఈ రోజు ఆల్మోస్ట్ బికాస్ ఆఫ్ హెచ్డిఎఫ్సి అండ్ గ్లోబ్ ఈవెంట్స్ తోటి 580 పాయింట్స్ గ్యాప్ డౌన్ దగ్గర ఓపెన్ అవటం చూసాం. సో ఇనిషియలీ కొద్దిగా రెస్పైట్ అయితే కనపడింది ఫస్ట్ హాఫ్ లో. సో 23,197 దగ్గర ఓపెన్ అయిన నిఫ్టీ 23,378 వరకు కూడా పైకి వెళ్ళటం చూసాం. అక్కడ నుంచి కొద్దిగా బెటర్ గా ఉంది అనుకున్న టైంలో లాస్ట్ 1 అవర్ లో ఒక బిగ్ సెల్ ఆఫ్ అనేది మనకు రావటం చూసాం. ఒక చిన్న న్యూస్ ఏదైతే ఫ్లాష్ అయిందో, సౌదీ అరమాకోస్ యానుబు రిఫైనరీ ఏదైతే ఉందో అక్కడ డ్రోన్స్ పాస్ అయ్యాయని ఒక వార్త రావడం తోటి క్రూడ్ హ్యూజ్ గా ఫ్లేర్ అప్ అయిపోవటం చూసాం. ఆల్మోస్ట్ $9,800 నుంచి బ్రెంట్ క్రూడ్ $116 వరకు వెళ్ళటం చూసాం. సో ఎప్పుడైతే అలాంటి బ్యాడ్ న్యూస్ వస్తాయో ప్రాబ్లీ మన ఇండెక్స్ కూడా పడే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి అదే విధంగా ఒక స్టేజ్ లో 22,930 వరకు రావటం చూసాం. అంటే ఈ మండే రోజు ఏదైతే లో ఫామ్ అయిందో 22,955 దాని కింద కూడా వెళ్ళిపోవటం చూసాం. బట్ వన్ గుడ్ థింగ్ ఏంటంటే 23,000 పైన క్లోజ్ అవటం చూసాం. అంటే మండే రోజు ఒక లోకి ఇంకొక లోవర్ లో ఫార్మేషన్ జరిగింది, బట్ క్లోజింగ్ బేసిస్ లో మాత్రం 22,900 కట్ కాలేదు. కాబట్టి ఇక్కడ నుంచి సైడ్ వేసే ఉంటుందా లేకపోతే ఎక్స్టర్నల్ ఈవెంట్స్ తోటి మార్కెట్ ఇంకా పడుతుందా లేదంటే పెరుగుతున్నది వేచి చూడాలి. ఏదైనప్పటికీ 22,900 కింద ఒకవేళ 1 or 2 days క్లోజ్ అయింది అంటే కనుక నెక్స్ట్ లెవెల్స్ డౌన్ సైడ్ అనేది 2025 ఏప్రిల్ లో ఏదైతే లో చూసామో 21,743 దాకా వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఆ లెవెల్ ఐ థింక్ మనం లాస్ట్ మండేనే అనుకున్నాం ఆ లెవెల్స్ ఓపెన్ అప్ అయినాయని, అది స్టిల్ కంటిన్యూ అవుతుంది. అది ఎప్పటి వరకు అంటే కనుక నిఫ్టీ డిసైసివ్లీ 24,300 పైన క్లోజ్ అయ్యేంత వరకు, అంటే ఇక్కడ నుంచి 1,300 పాయింట్స్ పైన క్లోజ్ అవుతేనే మేబీ బాటమ్ ఫామ్ అయింది అనుకోవచ్చు. అదర్వైజ్ రేంజ్ అనేది 21,700 నుంచి మేబీ ఆ 24,300 వరకు కూడా రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అఫ్ కోర్స్ మనకి మధ్యలో సిక్లికాజికల్ లెవెల్స్ 22,500 అండ్ 22,000 కూడా సపోర్ట్ పాయింట్స్ గా యాక్ట్ చేస్తాయి. అదేవిధంగా 23,500 అండ్ 24,000 రెసిస్టెన్స్ పాయింట్ గా యాక్ట్ చేసే ప్రయత్నం చేస్తాయి. సో ఆన్ అండ్ ఆల్ ట్రేడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రేడ్ చేయాల్సింది ఓన్లీ ఆప్షన్స్ లో, ఎందుకంటే ఆప్షన్స్ మనం ఎంత కొంటే అంతే లాస్ ఉంటుంది కాబట్టి ఆ ప్రీమియం అమౌంట్. అదర్వైజ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మార్కెట్ 500 పాయింట్స్ అప్ డౌన్ సింగిల్ డే లో అయ్యే మార్కెట్ లో డబ్బులు చేసుకోవడం వెరీ డిఫికల్టీ. సో మనందరికి తెలిసిన సీక్రెటే, దిస్ నథింగ్ డిఫరెంట్ అబౌట్ ఇట్. ఆయిల్ రిఫైనరీ కంపెనీస్ గెయిన్ అవుతాయి. సో సోల్ విన్నర్ నిఫ్టీలో ఓఎన్జీసీ, అది కూడా 1.5% పెరగటం చేసాం. ఇక బిగ్గెస్ట్ డిజాస్టర్ జరిగింది ఇవాళ బిఎఫ్ఎస్ఐ సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెగ్మెంట్. అఫ్ కోర్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక్క స్టాక్ ఆల్మోస్ట్ 130 పాయింట్స్ నిఫ్టీని డ్రాగ్ చేయడం చూసాం. హోల్ బాస్కెట్ ఆఫ్ బ్యాంక్స్ మనం చూస్తే కనుక ఇవాళ పడిన ఆల్మోస్ట్ 775 పాయింట్స్ లో క్లోజ్ టు 250 పాయింట్స్ ఆర్ 300 పాయింట్స్ బ్యాంకింగ్ నేమ్స్ డ్రాగ్ చేశాయని చెప్పొచ్చు, ఆర్ ఫైనాన్షియల్ నేమ్స్. సో శ్రీరామ్ ఫైనాన్స్ బిగ్గెస్ట్ లూజర్, 7% డౌన్ క్లోజ్ అవటం చూసాం. దాని తర్వాత బజాజ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటివి మోర్ దాన్ 5% కట్ రావటం చూసాం. అండ్ మెటల్స్ కానీ, ప్లాట్ఫామ్ కంపెనీస్ కానీ, హాస్పిటల్ నేమ్స్, ఆటో నేమ్స్, ఐటీ నేమ్స్, ఏ నేమ్స్ తీసుకున్నా కూడా అన్ని రెడ్ లోనే మనకి క్లోజ్ అవటం చూసాం. సో తక్కువ ఏ పడ్డాయి అంటే కనుక ప్రాబ్లీ పిఎస్యూ నేమ్స్ అగైన్ మనకు వస్తున్నాయి. ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్ అండ్ కోల్ ఇండియా లాంటివి లెస్ దాన్ 1% వరకు కరెక్ట్ అయ్యాయి. అదర్వైజ్ నెక్స్ట్ బెటర్ సెగ్మెంట్ ఏది అంటే కనుక ఎఫ్ఎంసీజీ అండ్ మేబీ కొన్ని ఫార్మా నేమ్స్ అరౌండ్ 2 to 2.5% వరకు కూడా పర్సన్ చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీలో బిగ్గెస్ట్ డిజాస్టర్ అండ్ బిగ్గెస్ట్ లూజర్ గా ఈ రోజు మనం నిలటం చూసాం. ఆఫ్ కోర్స్ ఎలక్షన్స్ టైంలో 2024 జూలైలో ఎప్పుడైతే ఎలక్షన్స్ వచ్చాయో అలాంటి టైంలో 3,000 పాయింట్స్ కూడా వొలటాలిటీ రావడం చూసాం. అలాంటి మూవ్ ఈ రోజు బ్యాంకింగ్ లో చూసాం. ఆఫ్ కోర్స్ నిన్నటి హై నుంచి
చూస్తే కనుక అలాంటి క్రాష్ అయితే మనకి కనపడింది. సో నిన్న 55,550 హై అండ్ ఈ రోజు లో చూస్తే 53,240. సో క్లోజ్ టు 3,200 పాయింట్స్ నిన్నటి హై నుంచి మనకి కరెక్ట్ అవటం చూసాం. బట్ అగైన్ ఈ రోజు ఓవరాల్ గా క్లోజింగ్ బేసిస్ లో చూస్తే 1600 పాయింట్స్ కరెక్ట్ అయ్యి బ్యాంక్ నిఫ్టీ 53,000 అబౌట్ 450 దగ్గర మనకు క్లోజ్ అవుట్ అని చూసాం. సో ఆల్మోస్ట్ సిమిలర్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ మనం నిఫ్టీలో ఏదైతే ఉందో అదే చూసాం. ఈ మండే రోజు 53,258 లో ఏదైతే ఉందో ఈ రోజు 53,240 వరకు కూడా రావటం చూసాం. ఒక చిన్న ఎక్స్టెండింగ్ బాటమ్ అనేది ఫామ్ అవటం చూసాం. బట్ ఏదైనప్పటికీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డౌన్ ఫాల్ బ్యాంక్ నిఫ్టీలో 52,063 అయితే ఓపెన్ అయిపోయిందని చెప్పొచ్చు. అంటే ఇక్కడ నుంచి కూడా ఇంకా 16 to 700 పాయింట్స్ పడే ఛాన్సెస్ ఉంది. అది ఈజీగా పడే ఛాన్స్ ఉంది ఎందుకంటే హెచ్డిఎఫ్సి బిగ్గెస్ట్ వెయిటేజ్ ఉన్న నేమ్ అది ఈరోజు 5% క్రాక్ అయింది. సో 2 times వాళ్ళ మేనేజ్మెంట్ వచ్చి వాళ్ళు అనలిస్ట్ మీట్ పెడతాం జరిగింది. మార్నింగ్ 9 o'clock కి అగైన్ మళ్ళా 3 o'clock కి. సో వాళ్ళంతా డెస్పరేట్ ఉన్నారంటే వాళ్ళ మార్కెట్ షేర్ ని ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళు అందులో ఫెయిల్ అయ్యారంటే కనుక హెచ్డిఎఫ్సి ఇక్కడ నుంచి ఒక 5 to 8% పడితే బ్యాంక్ నిఫ్టీ ఈజీగా 2,000 పాయింట్స్ కిందకి వచ్చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో అప్ సైడ్ మనకి క్యాప్ అయ్యేది ఎక్కడ అంటే కనుక ప్రాబ్లీ ఈ రోజు గ్యాప్ ఏదైతే ఉందో 54,689 అనేది ఒక ఫస్ట్ రెసిస్టెన్స్ ఉంటుంది. దాని తర్వాత 55,631 ఏదైతే మనం ఐ థింక్ 11th రోజు గ్యాప్ ఏదైతే ఉందనుకున్నామో అదొక రెసిస్టెన్స్ ఉండే ఛాన్స్ ఉంది. అఫ్ కోర్స్ నిన్నటి హై కూడా ఆల్మోస్ట్ అక్కడే ఉంది. సో నిన్నటి హోల్ బార్ లో అండ్ అప్ ఏదైతే ఉందో రెసిస్టెన్స్ పాయింట్ ఉంటుంది. ఆల్ ఇన్ ఆల్ 52,000 నుంచి 55,600 మధ్యలో బ్యాంక్ నిఫ్టీ కదలాడే ఛాన్సెస్ ఉంటుంది. నేచురల్లీ నో గ్రీన్ షూట్స్ ఇవాళ బ్యాంక్ నిఫ్టీలో. సో అన్ని కూడా రెడ్ లో క్లోజ్ అవటం చేసాం. బిగ్గెస్ట్ లూజర్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ మార్కెట్ క్యాప్ ఉన్న బ్యాంక్ ఈ రోజు పడింది 5.3% డౌన్ తోటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ బిగ్గెస్ట్ లూజర్ గా నిలవటం చూసాం మనం. దాని తర్వాత ఐడిఎఫ్సి, బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంక్, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్. సో రెస్పెక్ట్ అనేది ఏమీ లేదండి. సో ఈవెన్ పిఎస్యు నేమ్స్ ఏవైతే కపుల్ ఆఫ్ వీక్స్ గా కొంచెం రెసిలియన్స్ చూపించో వాటిలో కూడా బిగ్ సెల్ ఆఫ్ అనేది మనకు రావటం చూసాం. ఇక ఎఫ్&ఓ నేమ్ లో మనం వెళ్ళి చూస్తే కనుక ఓన్లీ సింగిల్ స్టాక్ గెయిన్ లో నిలవటం చూసాం మనం ఈ రోజు. అది కూడా ఆయిల్ ఇండియా ఏదైతే రిఫైనరీ కంపెనీ ఉందో క్రూడ్ పెరిగితే కనుక ఇలాంటి కంపెనీస్ కి పాజిటివ్ గా ఉంటాయి కాబట్టి ఆయిల్ ఇండియా ఒక్కటే కొద్దిగా పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. అండ్ బిగ్గెస్ట్ సెట్ బ్యాక్ అయ్యేది నేచురల్లీ క్రూడ్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అండ్ ఎనర్జీ నేమ్స్ లో ఐ థింక్ సెల్ ఆఫ్ అనేది రావటం చూస్తాం మనం. సో ఆ కోవలో పెట్రోనెట్, హెచ్పిసిఎల్, బీపీసీఎల్ ఇవన్నీ కూడా మోర్ దాన్ 5 to 6% పర్సెంట్ చేసాం. అండ్ నెక్స్ట్ బిగ్గెస్ట్ డిజాస్టర్ బిఎఫ్ఎస్ఐ సెగ్మెంట్. నేచురల్లీ ఎక్కడైతే ఫ్రంట్ లైన్ బ్యాంక్స్ లో సెల్ ఆఫ్ ఉంటుందో ఇక్కడ కూడా లాట్ ఆఫ్ నేమ్స్ లైక్ యూనియన్ బ్యాంక్ గానీ, బంధన్ బ్యాంక్ ఇవన్నిట్లో కూడా సెల్ ఆఫ్ మనకి రావటం చూసాం. తర్వాత ప్లాట్ఫామ్ కంపెనీస్ లైక్ స్విగ్గీ అండ్ ఎటర్నల్ ఇవన్నీ కూడా, డిఫెన్స్ నేమ్స్ లైక్ డిక్సన్, మస్గాన్ డాగ్ ఇవన్నీ కూడా సెల్ ఆఫ్ కి గురైనాయి. ఈవెన్ స్ట్రాంగెస్ట్ సెక్టర్ అనుకున్న ఫార్మా నేమ్స్ లో కూడా పిపిఎల్ ఫార్మా, ఐ థింక్ లారస్ ల్యాబ్ ఇవన్నిట్లో కూడా ఒక గుడ్ సెల్ ఆఫ్ రావటం చేసాం. హైబిటా నేమ్స్ లైక్ ఐడియా లాంటివి, ఎఫ్ఎంసీజీ నేమ్స్ లో డాబర్ అండ్ కోల్గేట్ పామోలివ్, ఎనర్జీ సెక్టర్ ఆర్ క్యాపిటల్ గుడ్స్ లో చూస్తే కనుక సిమెన్స్, ఏబీబీ, మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ ఈవెన్ కేబుల్ రిలేటెడ్ నేమ్స్ లైక్ కేఈఐ అన్ని కూడా సెల్ ఆఫ్ కే మనకు గురవటం చూస్తున్నాం. సో ఇన్ని నేమ్స్ ఉన్న ఎఫ్&ఓ స్పేస్ లో ఒకటే గ్రీన్ లో ఉందంటే మనకి పరిస్థితి అర్థం చేసుకోవాలి. సో అక్రాస్ ద బోర్డ్ ఇన్వెస్టర్స్ వాళ్ళ సెల్లింగ్ అనేది మనకి క్రియేట్ అవుతాం మనం చూస్తున్నాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లో కొన్ని గ్రీన్ షూట్స్ మనకు కనపడ్డాయి. సో జేపీ పవర్ ఒక 11% పెరగటం చూసాం. బికాస్ వాళ్ళ పేరెంట్ కంపెనీ ఏదైతే ఉందో జేపీ అసోసియేట్స్ అదానీస్ కి ఎన్సీఎల్టీలో వెళ్ళిపోయింది అని ఒక వార్త రావడంతో ఆ స్టాక్ లో ఒక గుడ్ మూవ్ రావటం చూసాం. కొన్ని బీట్ అండ్ డౌన్ నేమ్స్ లైక్ ప్రాజ్ గానీ, క్యాప్స్టన్స్ గానీ, ఎన్జిఎల్ ఫైన్ గానీ, వీల్స్ ఇండియా, ఐ థింక్ ఫార్మా నేమ్ లో ఐ థింక్ అగైన్స్ ద ట్రెండ్ మూవ్ అయిన నేమ్ ఒకటి ఎస్ఎంఎస్ లైఫ్. అండ్ కొన్ని బీట్ అండ్ డౌన్ నేమ్స్ లైక్ విరించి, శంకరా బిల్డ్కాన్, క్రాఫ్ట్స్మెన్ అలాంటివి కొంచెం పాజిటివ్ లో మనకి గెయిన్ అవటం చూస్తున్నాం. ఇక్కడ వీక్ అయిన నేమ్స్ అగైన్ ప్రాబ్లీ సేమ్ సెక్టర్స్. ఇక్కడ కూడా డిఫెన్స్ సెక్టర్స్ కానీ, స్పెషాలిటీ కెమికల్స్ లైక్ క్యామ్లిన్ ఫైన్ 7% డౌన్, అదేవిధంగా జిందాల్, జిస్జాల్, జైన్ ఇరిగేషన్ లాంటివి ఎప్పుడైతే 8.5 lakh crore గవర్నమెంట్ వాటర్ కి పుష్ ఇచ్చిందో అది మొత్తం కూడా ఈరోడ్ అయిపోవటం చూసాం. ఆ టైంలో జైన్ ఇరిగేషన్ 29-30 రూపీస్ ఉంది. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టైం 33-34 వెళ్ళటం చూసాం. అగైన్ బ్యాక్ టు 30 రావటం చూస్తున్నాం. అదేవిధంగా గల్ఫ్ వార్ టెన్షన్స్ తోటి ఐ థింక్ ఎగ్ రిలేటెడ్ ఆర్ పౌల్ట్రీ రిలేటెడ్ ఎక్స్పోర్ట్స్ మందంగా సాగుతున్నాయని వార్త రావటం తోటి వెంకీస్ లాంటి స్టాక్స్ లో సెల్ ఆఫ్ కి గురి ఉంది. ఐడిబిఐ 4th డే ఆఫ్
సెల్ ఆఫ్ మనం చూసాం. ఆల్మోస్ట్ ఎప్పుడైతే గవర్నమెంట్ డిస్ఇన్వెస్ట్మెంట్ చేయమో అంత తక్కువ ప్రైస్ లో అంటే ఈ స్టాక్ 100 రూపీస్ నుంచి 70 రూపీస్ ఆల్మోస్ట్ 30% 4 days లో పడుతుంది చూసాం. అగైన్ లాట్ ఆఫ్ ఆటో నేమ్స్ కానీ ఓలా ఎలక్ట్రిక్, జేబీఎం ఆటో, ఆఫ్ కోర్స్ జేబీఎం ఆటో అండ్ ఒలక్ట్రా గ్రీన్ నిన్న పెరగటం చూసాం బికాస్ ఆఫ్ మహారాష్ట్ర గవర్నమెంట్ 2032 కల్లా ఎలక్ట్రిక్ బస్ కి షిఫ్ట్ అవుతుందని. వాటిలో కూడా ప్రాఫిట్ బుకింగ్ చాలా త్వరగా చూసాం. బిఎఫ్ఐసిఐ సెగ్మెంట్ లో 5-star నేమ్స్ కానీ, మెటల్స్ లో లాయిడ్ ఇంజనీరింగ్ లాంటి స్టాక్స్, అగైన్ రియాలిటీలో డీబీ రియాలిటీ, బాంబే డైయింగ్ లాంటి స్టాక్స్, ఫార్మా నేమ్స్ లో ఎస్ఎంఎస్, నాట్కో లాంటి, స్పార్క్ లాంటి నేమ్స్ అన్ని కూడా సెల్ ఆఫ్ కి మనం గురవటం చూస్తున్నాం. ఇక ప్లాట్ఫామ్ కంపెనీస్ లైక్ నజారా లో కూడా కొద్ది సెల్ ఆఫ్ మనకి గురవటం చూస్తున్నాం. ఐ థింక్ ఓవరాల్ మార్కెట్ అయితే వీక్నెస్ కనిపిస్తుంది. సో నిన్న కొంచెం బెటర్ గా పర్ఫార్మ్ చేసిన వొలటాలిటీ ఇండెక్స్ ఈ రోజు మళ్ళా ఒక ఫియర్ జోన్ లోకి వెళ్ళిపోవటం చూసాం. సో నేను ఒక స్టేజ్ లో 18.5 దాకా వచ్చిన విఐఎక్స్ వొలటాలిటీ ఇండెక్స్ ఏదైతే ఉందో ఈ రోజు అగైన్ 23 దాకా వెళ్ళటం చూసాం. ఆఫ్ కోర్స్ మండే రోజు 24 కూడా టచ్ అవటం చూసాం. సో ఫియర్నెస్ అనేది చాలా ఉంది మన ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్ కమ్యూనిటీలో. అది వన్ షుడ్ కీప్ ఇన్ మైండ్. అండ్ ఐ థింక్ మార్కెట్ యాక్షన్ అనేది నెక్స్ట్ గ్లోబల్ ఈవెంట్స్ ఎలా అవుతాయో బేసికలీ దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ నిజంగా ఇరాన్ వార్ ఆగిపోతే కనుక ఎంతవరకు పుల్ బ్యాక్ వస్తుంది అనేది ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్. ఎందుకంటే లాట్ ఆఫ్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఐ థింక్ బిలో 200-day మూవింగ్ యావరేజ్ కూడా ట్రేడ్ అవటం చూస్తున్నాం. కొన్ని స్టాక్స్ అయితే మండే నిఫ్టీ ఏదైతే లో ఫామ్ అయిందో వాటికన్నా కిందకి వెళ్ళిపోవటం చూసాం. కొన్ని నేమ్స్ లైక్ అపోలో హాస్పిటల్ కానీ, బజాజ్ ఫైనాన్స్ కానీ, అఫ్ కోర్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ న్యూస్ డ్రివెన్, అండ్ ఎఫ్ఎంసీజీ నేమ్స్ లైక్ హిందుస్థాన్ లీవర్ అండ్ టాటా కన్స్యూమర్, నెస్లే లాంటివి, హెల్త్ కేర్ లో మ్యాక్స్ హెల్త్ కేర్, ఇవన్నీ కూడా వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేస్తున్నాయి. సో నెక్స్ట్ సెక్టర్ ఏం లీడ్ చేస్తుంది అనేది మనం వేచి చూడాలి. మేబీ డిఫెన్సివ్ స్టేజ్ లో ఫార్మా లాంటి నేమ్స్ కొంచెం ఏమన్నా ఐ థింక్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. వాటిల్లో వి షుడ్ ట్రై టు మెల్లమెల్లగా కొంటే ప్రయత్నం చేస్తే దట్స్ ఎ గుడ్ ఐడియా నా ఉద్దేశం. ఇదైనప్పటికీ మార్కెట్ వొలటాలిటీ ఇలానే ఉంటుంది. 2-3 days లో 800 పాయింట్స్ 1000 పాయింట్స్ పెరిగినా కూడా సింగిల్ డే లో 600-700 పాయింట్స్ పడే టైం ఇది. సో ఒక చిన్న డ్రోన్ వచ్చి రిఫైనరీ దగ్గర తిరుగుతుంది అంటే కనుక విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 3 minutes 500 పాయింట్స్ కూడా క్రాక్ అయ్యే టైం ఇది. సో ఇలాంటి టైంలో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. క్యాపిటల్ ప్రొటెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. అగైన్ ఎక్కడైతే స్వల్పంగా నష్టాలు ఉన్నాయో అవి మేబీ నెక్స్ట్ 1-2 quarters స్టాక్స్ రెసిలియన్స్ కనిపిస్తుంటే వాటిల్లో బుక్ చేసుకొని మినిమం లాసెస్ క్యాష్ లో ఉంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఎందుకంటే రానున్న రోజులు ఆపర్చునిటీ వస్తుంది. అదర్వైజ్ ఆపర్చునిటీ రాపోయినా కూడా ఒక క్లారిటీ వచ్చినా కొంచెం హైలో ఉన్నా కూడా ఇట్స్ ఓకే. సో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. దట్స్ ఆల్ ఫర్ టుడే. Equidius రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.